అరావళి రేంజెస్. నేను ఏదైనా మాట్లాడే ముందు ఫస్ట్ అసలు ఇది ఎక్కడ ఉంది మీరు తెలుసుకోవాలి. సరిగ్గా మీరు గమనించండి, ఇండియా మ్యాప్లో ఇక్కడ ఉంది. గుజరాత్, రాజస్థాన్, హర్యానా ఈ జోన్ దగ్గర ఢిల్లీ దాకా వెళ్తుంది. ఇన్ఫాక్ట్ ఢిల్లీలో జేఎన్యూ కానీ, రాష్ట్రపతి భవన్ కానీ ఇవన్నీ కొంచెం ఆ జోన్లో ఉంటాయి. లేదా మన చిత్తౌడ్గఢ్ ఫోర్ట్ కానీ, జైపూర్లో ఉండే ఆమీర్ ఫోర్ట్ కానీ, రాజ్గఢ్ ఫోర్ట్ కానీ ఈ జోన్ దగ్గర ఉండే ఏరియా ఇది. ఇప్పుడు ఈ అడవి తల్లి అస్తిత్వానికి భంగం కలుగుతుంది. దాని గురించి మనం మాట్లాడాలి. ఎవరైతే 6 ఫీట్ దాటాడో ఆ వ్యక్తి మాత్రమే మనిషి. పొట్టిగా ఉండే వాళ్ళందరూ పక్కకి వెళ్ళి నిలబడంటే ఎలా ఉంటుంది? ఇది కూడా అలాగే ఉంది. వారు ఎకలాజికల్ బ్యాలెన్స్ మనం కానీ దెబ్బతీస్తే ఏం నష్టం జరుగుతుందో మనం చిన్నప్పుడు స్కూల్ టెక్స్ట్ బుక్ లో కూడా మనం చదివాం, మనం సైన్స్ కానీ సోషల్ కానీ ఎక్కడైనా. కానీ ఈ పర్టికులర్ అరావళి రేంజెస్ ని టచ్ చేస్తే ఎటువంటి నష్టాలు వస్తాయి నేను మీకు కేటగారికల్ గా పాయింట్ టు పాయింట్ నేను చెప్తాను. మీరు జాగ్రత్తగా వినాలి. మీరు ఎంత టైట్ గా పెట్టా, ఫుల్ స్టాప్ లో కామాలు ఎంత కరెక్ట్ గా మీరు పెట్టినా కూడా అర్ధరాత్రి లారీలు వేసుకొని మైనింగ్ చేసి వెళ్ళిపోయే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఆ బ్యాచ్ ని కూడా చూసుకోవడం కొంచెం పగడ్బందీగా బఫర్ జోన్ గట్రా పెట్టాలి. మీ రూలింగ్ ఎలా ఉండాలంటే దేశాన్ని ఇన్స్పైర్ చేసేలా ఉండాలి, లాఠీలు ఇరిగిపోయేలా ఉండాలి. ఎవరికి సొంతం ఇదంతా, ఇది ఎవ్వరు నాటిన పంట, ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్లా, తరముల నాటి కదంతా మన తదుపరి మిగలాలంతా, కథపక్క చెరపక్క 10 కాలాలు ఇది కాపాడాలంతా. ఈ సినిమా పాటలో లిరిక్స్ మన హెచ్సియు ఇన్సిడెంట్ గురించి మాట్లాడినప్పుడు కూడా అనుకున్నాం మనం. మరి ఆ రోజు ఇవాళ మాట్లాడకపోతే ఎలా? అరావళి రేంజెస్ గురించి మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు నా క్యాపిటలిజంతో ఎటువంటి ఇబ్బంది లేదు, నేను నమ్ముతా. డెవలప్మెంట్ ఉండాలి, కానీ అట్ వాట్ కాస్ట్? మన దేశంలో అతి పురాతన కొండల్ని కొట్టేసే రేంజ్కి వస్తే మనం మాట్లాడాలి. ఈ అరావళి రేంజెస్ ఉన్నాయి కదా, 4 స్టేట్స్ నుంచి వెళ్తాయి. గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, ఎన్సీఆర్. దీని రేంజ్ వెడల్పే 692 కిలోమీటర్స్ ఉంటుంది. దీని మీద ఉండే టాలెస్ట్ మౌంటైన్ 1000 మీటర్లకు పైగా ఉంది. అలాంటి రేంజెస్ మీద వాళ్ళు చెయ్యాలని చూస్తున్నారు. ఎలా అంటే సుప్రీంకోర్టు ఒక కొత్త డెఫినేషన్ బయటికి తీసుకొచ్చింది మనకి. ఇన్ఫాక్ట్ 4 స్టేట్స్కి ఒకటే డెఫినేషన్ ఉండాలి, ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్కలా మాడితే కుదరదని చెప్పి సో అండ్ సో హైట్ ఉంటేనే కొండ, లేకపోతే అది కాదని చెప్పి కొత్త రూల్ నోట్ పట్టుకొచ్చింది. ఇప్పుడు ఆ రూల్ గురించి మన దేశం మొత్తం మాట్లాడుతుంది. Ruling on Aravali's is concerned, only hills above 100 meters to be recognized and to be protected. Hills below 100 meters won't be protected from mining or from development according to the latest ruling by the Supreme Court. ఈ సమస్య కూడా ఇవాళ మొదలైన సమస్య కాదు, గత 30-40 సంవత్సరాలుగా ఉంది. ఏదో సడన్గా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఎందుకు వచ్చిందంటే మనం దాని గురించి మనం మాట్లాడదాం. మనం మొత్తం A to Z మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఈ డెఫినేషన్లో ఉండే లూప్ హోల్స్ ఏంటి, ఇన్ఫాక్ట్ ఈ లూప్ హోల్స్ని ఆకలి ఎక్కువగా ఉండే మైనర్స్ ఎలా వాడగలుగుతారు, దానివల్ల మన దేశానికి ఎలా భంగం కలుగుతుందో మనం మాట్లాడాలి. అండ్ స్టూడెంట్స్ మాట్లాడుతున్నారు, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు మాట్లాడుతున్నారు, భావి భారత పౌరులు మాట్లాడుతున్నారు. వాళ్ళకి దీనికి ఏం సమాధానం మీరు అడగొచ్చు. ఆ డౌట్ ఎవరికైనా రావచ్చు. ఇది ఎవరికో పర్సనల్గా తీసుకొని అడుగుతున్న క్వశ్చన్స్ కాదు ఇవి. ఏ పార్టీకో కొమ్ము కాస్త అడుగుతున్న క్వశ్చన్స్ కాదు ఇవి. దేశం కోసం అడుగుతున్న ప్రశ్నలు, భావి తరాల కోసం అడుగుతున్న ప్రశ్నలు ఇవి. అందుకని దీని హిస్టరీ ఏంటో, దీని మీద వచ్చిన జడ్జ్మెంట్ ఏంటో ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. అండ్ దీని గురించి రేస్ చేసిన మన వాయిస్ 0.00001% ఉన్నా పర్వాలేదు, బట్ ఆ ఇంపాక్ట్ మనం క్రియేట్ చేయగలిగితే అదే చాలు. నా వాయిస్ కి వెయిట్ ఇచ్చే పవర్ మీ చేతిలోనే ఉంది. మీరు చేయాల్సింది ఒకటే విషయం, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మీకు డైలీ అప్డేట్స్ నా నుంచి వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. అసలు ఈ గొడవంతా మొదలైంది సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక్క జడ్జ్మెంట్ వల్ల. అరావళి రేంజ్ లో ఉండే మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో, హైట్ వైజ్ నేను చెప్తాను, 2 రకాల డెఫినేషన్స్ ఇచ్చాం మనం. హైట్ వైజ్ చుట్టుపక్కల ఉండే భూమికి సంబంధించి ఒక 100 మీటర్ల కన్నా తక్కువ ఉంటే అది కొండ కాదు. చుట్టుపక్కల ఉండే భూమితో కంపేర్ చేస్తే అది 100 మీటర్ల కన్నా మినిమం ఎక్కువ ఉండాలి. అప్పుడే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ దాని మీద లాఘు అవుతుంది, లేకపోతే అవ్వదు. గట్టిగా మాట్లాడాల్సి వస్తే ఒక మనిషిని తీసుకొచ్చి 6 ఫీట్ ఒక బార్ ఒకటి పెట్టి ఎవరైతే 6 ఫీట్ దాటాడో ఆ వ్యక్తి మాత్రమే మనిషి. పొట్టిగా ఉండే వాళ్ళందరూ పక్కకి వెళ్ళి నిలబడంటే ఎలా ఉంటుంది? ఇది కూడా అలాగే ఉంది. ఇన్ఫాక్ట్ ఇది ఇక్కడతో ఆగలేదు. ఈ అరావళి రేంజెస్ ఏవైతే ఉన్నాయో మీరు మ్యాప్ లో సరిగ్గా చూడండి. ఇది హారిజాంటల్ ఒక 692 కిలోమీటర్స్ ఉంటుంది అనుకున్నాం కదా మనం. అందులో కొండకి మధ్యలో 500 మీటర్స్ ఉంటే మాత్రమే అది రేంజ్ కిందకి వస్తుంది, లేకపోతే రాదు. అంటే ఇప్పుడు ఈ కొత్త డెఫినేషన్ ప్రకారం 500 మీటర్స్ కానీ దాటుంటే మధ్యలో అది కట్ చేసేయడానికి వీలుగా ఉండేలా డెఫినేషన్ ఉంది. దీనివల్ల ఇవాళ ఇన్ని ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఇన్ఫాక్ట్ అశోక్ గెహ్లోట్ గారు, ఆయన రాజస్థానీ ఫార్మర్ చీఫ్ మినిస్టర్, ఆయన డైరెక్ట్ గా ఆయన డిస్ప్లే పిక్చర్ పెట్టుకున్నారు ఈ బొమ్మ. ఇప్పుడు ఈ 2 కొత్త డెఫినేషన్లు సుప్రీంకోర్టు మన ముందు పెట్టింది. ఏంటి డెఫినేషన్ సడన్ గా సుప్రీంకోర్టు ఇప్పుడు ఎందుకు ఇస్తుంది అంటే, ఇది ఇవాళ మొదలైంది కదా, 1990s 80s ఈ టైంలో మొదలైంది. ఇన్ఫాక్ట్ ఆ టైంలో ఒక స్టోన్ రష్ లాంటిది ఒకటి జరిగింది. చెప్తా స్టోన్ రష్ అంటే ఏంటంటే అది గోల్డ్ రష్ లాంటిది. హర్యానాకి, రాజస్థాన్కి సంబంధించిన ఈ మైనర్స్, బిల్డర్స్ ఎవరైతే ఉంటారో ఈ ఏరియాలన్నీ వెతకడం మొదలు పెట్టారు. అండ్ మనిషికి ఆకలేస్తే అది యానిమల్స్ లా కాదు కదా, మనం పేరుకి మానవత్వం అంటాం కానీ అవైనా ఆకలి తీరిపోయిన తర్వాత వెళ్ళిపోతాయి. మళ్ళీ ఆకలి వేసినప్పుడే వేటకు వస్తాయి. మనం అలా కాదు. ఒక మౌంటైన్ రేంజ్ వయసు 1.8 బిలియన్ సంవత్సరాలు ఉన్నా కూడా దాన్ని మనం వదలం. ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ మనం చేయగలిగినా కూడా చేస్తాం. మన ఆకలి తీరాలి కదా. అలాంటి ఆకలి మీద ఉండే బిల్డర్స్కి 1980s 90s లోనే వాళ్ళ కన్ని రేంజెస్ మీద పడింది. ఆ టైంలో పెద్దగా రూల్స్ స్ట్రిక్ట్నెస్ గట్టిగా ఉండేది కాదు. ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క రూల్ ఉండేది, ఒక్కొక్క డెఫినేషన్ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ రేంజెస్ ఏవైతే ఉన్నాయి, అరావళి రేంజెస్, మీరు సరిగ్గా చూడండి. ఆ రేంజెస్కి యువతల థార్ డిజర్ట్ ఉంటుంది, థార్ ఎడారి.
మనకి రైట్ సైడ్ మనం చూస్తే ఢిల్లీ, ఎన్సీఆర్, హర్యానా ఇవన్నీ వస్తాయి మనకి. బిల్డింగ్లు అవి కట్టడానికి, డెవలప్ చేయడానికి. ఇన్ఫాక్ట్ డెవలప్మెంట్ తప్పు కాదు, డెవలప్మెంట్ తప్పు అని చెప్పి నేను చెప్పట్లేదు, కానీ ఆ డెవలప్ చేయడానికి, ఎక్కువ ప్రాఫిట్స్ చేయడానికి మీరు ఏ మీన్స్లో మీరు ముందుకెళ్తున్నారు, ఆ దారి ఏంటి అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ వీళ్ళు ఎంచుకున్న దారి ఇస్ వెరీ వెరీ రాంగ్. ఈ అరావలి హిల్స్లో మైనింగ్ చేసేవారు, ఎంత చేసేవాళ్ళంటే రాత్రికి రాత్రి కొండలు లేచిపోయేవి. మీకు మిడ్ నైట్ ఇల్లీగల్ మైనింగ్ అంటే చాలా సినిమాల్లో కూడా ఉంటుంది, నేను ఇక్కడ సెపరేట్గా స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎనీవేస్, ఈ దోపిడీదారులు, వీళ్ళు బిజినెస్ మ్యాన్, మైనర్స్ అని కూడా దోపిడీదారులనే అనాలి. వీళ్ళు ఎంత దోపిడీ చేశారంటే ఆ టైంలో హెచ్సి మెహతా గారు సుప్రీంకోర్టు మెట్లెక్కి, ఇన్ఫాక్ట్ దీని టైం లైన్ గురించి చెప్పాలంటే 1992 ఆ టైం ఇది. దీన్ని ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్ కింద దీన్ని పరిగణించారు, కానీ ఇల్లీగల్ మైనర్లు ఆగుతారా? ఆగరు. అలా గట్టిగా పట్టుకోవాలి, కొంచెం మెడ మీద చేతులు పెట్టి పట్టుకుంటే కానీ అలా ఆగరు. అలాంటి డెసిషన్ ఒకటి 1996లో తీసుకున్నారు. అదేంటది, ఈ రేంజెస్ చుట్టూ ఒక 2 నుంచి 5 కిలోమీటర్ల బఫర్ జోన్ పెట్టి అది ఎవరు దాటకూడదంటే తప్పితే వాళ్ళు ఆగలేదు. అది కూడా ఎప్పుడు పగటిపూట ఆగేవాళ్ళు, రాత్రిపూట మళ్ళీ అడ్డదారుల్లో వచ్చి పొలిటీషియన్స్ హెల్ప్ తీసుకొని మైనింగ్ గట్రా జరిగేవి. మళ్ళీ ఇదే హెచ్సి మెహతా గారిని గ్రీన్ అవెంజర్ ఆఫ్ ఇండియా అని కూడా పిలిచేవాళ్ళు. ఆయన 2002లో పూనుకుంటే అప్పుడు ఇంకా లాభం లేదని చెప్పి బ్యాన్ చేయడం మొదలుపెట్టారు. ఫస్ట్ హర్యానాలో బ్యాన్ అయింది, తర్వాత రాజస్థాన్లో బ్యాన్ అయింది. అంటే ఎలా అంటే చెయ్యేస్తే బ్యాన్ అక్కడది. అప్పటికీ రకరకాల స్టేట్స్ రకరకాల డెఫినేషన్లు ఉన్నాయి. ఇవాళ గుజరాత్ తోడు మా రేంజ్ డెఫినేషన్ ఇది అంటాడు, రేపు రాజస్థాన్ వాడు ఇంకోటి అంటాడు. ఇలా అయితే కుదరదు, నలుగురికి ఒకటి డెఫినేషన్ కావాలని చెప్పి ఆయన పంతం పడితే రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన డెసిషన్ ఇది, ఆ డెఫినేషన్ ఇది. ఇన్ఫాక్ట్ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది మనకి, ఇట్స్ వెరీ క్లియర్. మా ఉద్దేశం మైనింగ్ గట్రా చేసేమని కాదు. ఇన్ఫాక్ట్ మేము దాని మీద కొత్త మైనింగ్ లైసెన్స్ మీద మేము బ్యాన్ చేస్తాం. మాకు ఒక ఎంపీఎస్ఎం ప్లాన్ అని ఉంటుంది, అది రెడీ చేసి ఇవ్వండి. ఈ ఎంపీఎస్ఎం అంటే ఏంటంటే మేనేజ్మెంట్ ప్లాన్ ఫర్ సస్టైనబుల్ మైనింగ్ అని చెప్పి జార్ఖండ్లో ఒక ఫారెస్ట్ ఉంటుంది, సరందా ఫారెస్ట్. ఆ ఫారెస్ట్లో చేసిన మోడస్ ఆపరాండిని మనం కూడా తీసుకుందాం అని చెప్పి సుప్రీంకోర్టు డిసైడ్ అయింది. కాకపోతే ఇదే సరందా ఫారెస్ట్లో ఏదైతే అన్యాయం జరిగిందో వాళ్ళు సేమ్ ఇలాగే సస్టైనబుల్ జోన్ అని, నో గో జోన్ అని చెప్పి 2 జోన్స్ ఫారెస్ట్లో పెట్టి, ఈ సస్టైనబుల్ జోన్ని మనం టచ్ చేయొచ్చు కానీ అక్కడ మైనింగ్ చేయొచ్చు కానీ నో గో జోన్ మాత్రం మీరు టచ్ చేయకూడదు అని చెప్పి 20% మాత్రమే సస్టైనబుల్కి ఇచ్చి 80% నో గోలో పెట్టారు వాళ్ళు. అయినప్పటికీ ఇల్లీగల్ మైనింగ్ చేసేవాళ్ళు, లోపల పొట్టలో ఆకలి ఉండేవాళ్ళు ఎందుకు ఆగుతారు చెప్పండి? మనిషి ఆకలి జంతువుల ఆకలి కన్నా చాలా డేంజరస్ ఆకలి అది. మనం కడుపు నిండిన తర్వాత కూడా మనం ఆగం, మనం అదే ఇబ్బంది ఇక్కడ. ప్రిసైజ్లీ అక్కడ జార్ఖండ్లో ఏదైతే జరిగిందో దాన్ని చూసే ఇవాళ దేశం భయపడుతుంది. అరావలి రేంజెస్కి మీరు ఇచ్చిన డెఫినేషన్ మీరు వెనక్కి రిట్రాక్ట్ చేసుకోండి అని చెప్పి డిమాండ్ చేస్తుంది సుప్రీంకోర్టుని. सुप्रीम कोर्ट ने जो आदेश दिया, इनके कागज में जो 100 मीटर से नीचे है वो फिट नहीं बैठ रही, और जो 100 मीटर से ऊपर है वो फिट बैठ रही. क्यों भाई? 90% अरावली श्रृंखला है 100 मीटर से नीचे है. जब అండ్ ఇది భావి తరాల కోసం చేస్తున్న ప్రొటెస్ట్ ఎలా అవుతుంది, దీనివల్ల మనకి ఇమీడియట్గా కానీ తర్వాత కానీ వచ్చే నష్టాలు ఏంటి? ఈ ఫారెస్ట్ని కొడితే అంటే జనరల్గా ఫారెస్ట్కి ఏదైనా జరిగితే ఆర్ ఎకలాజికల్ బ్యాలెన్స్ మనం కానీ దెబ్బతీస్తే ఏం నష్టం జరుగుతుందో మనం చిన్నప్పుడు స్కూల్ టెక్స్ట్ బుక్లో కూడా మనం చదివాం, మనం సైన్స్ కానీ సోషల్ కానీ ఎక్కడైనా. కానీ ఈ పర్టికులర్ అరావలి రేంజెస్ని టచ్ చేస్తే ఎటువంటి నష్టాలు వస్తాయి నేను మీకు కేటగారికల్గా పాయింట్ టు పాయింట్ నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా వినాలి. మొదటిది డిజర్టిఫికేషన్. పదం కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది, దీన్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడారి ఉంది, థార్ ఎడారి మనం తీసుకుందాం. అది మ్యాప్లో మీకు ఇక్కడ ఈ పాయింట్లో కనబడుతుంటుంది ఎడారి. ఎడారి అంటే అది ఒక స్టిపులేటెడ్ భూమి కాదు, పలానా విడ్త్ ఉంటుంది, పలానా హైట్ ఉంటుంది, అలా కాదు. అదొక కండిషన్. అది క్యాన్సర్ ఎలా స్ప్రెడ్ అవుతుందో అలా స్ప్రెడ్ అవుతుంటుంది ఒకవేళ ఇలాంటి అరావలి రేంజెస్ లాంటివి లేకపోతే. ఇన్ఫాక్ట్ ఢిల్లీ ఎన్సీఆర్ దగ్గరికి సాయిల్ ట్రాన్స్ఫర్ ఆపడంలో ఈ అరావలి హిల్స్ హెల్ప్ చేస్తానని చెప్పి మనకి సైన్స్ చెప్తుంది. మనకి సింపుల్ అందరికీ అర్థమయ్యేలా చెప్తే, ఎడారిలో ఇసుక ఉంటుంది కదా, ఇసుక స్ప్రెడ్ అవుతుంటే దానికి ఫారెస్ట్ ఒక ఫిల్టర్ లాగా ఆపుతుంది, లేకపోతే మనకి మల్టిపుల్ డేంజర్స్ ఉన్నాయి. ఒకటి ఆబ్వియస్లీ సాయిల్ పొల్యూషన్ ఉంటుంది మనకి సిటీస్లో, ముఖ్యంగా ఆ ఏరియాలో అరావలి రేంజెస్కి రైట్ సైడ్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియా మొత్తం. 2 మనకి ఫర్టైల్ భూమి ఉంటుంది కదా, దాని మీద కానీ సాయిల్ పడితే ఆ కల్తీ జరిగి మన పంట ఏదైతే ఉంటుందో, అగ్రికల్చరల్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో అది ఇంపార్టెంట్ అవుతుంది. తద్వారా మొక్కలు, పంట, చెట్లు చచ్చిపోతాయి. అందుకు రఠంబోర్ నేషనల్ పార్క్ అని ఉంటుంది ఇదే అరావలిలో. అరావలికి కొంచెం సదర్న్ సైడ్, నార్దర్న్ సైడ్ మనం చూసుకుంటే సరిస్కా నేషనల్ పార్క్ అని ఉంటుంది. నేషనల్ పార్క్ అంటే జంతువులు ఉంటాయి, అన్ని రకాల జంతువులు ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఇందులోనే ఈ పర్టికులర్ రేంజెస్లోనే 400 రకాల ప్లాంట్ స్పీసీస్ ఉన్నాయి, 200 బర్డ్ స్పీసీస్, 100 రకాల బటర్ఫ్లై స్పీసీస్, 20 రకాల రెప్టైల్ స్పీసీస్ ఉన్నాయి. ఇవి కాకుండా మనకు కనబడే జంతువులు, టైగర్స్, లెపర్డ్స్, ఇవన్నీ ఒక దగ్గర ఉండడానికి సృష్టించబడలేదు. అవి దే నీడ్ టు మూవ్. ఆ జంతువులు సస్టైన్ అవ్వాలన్నా వాళ్ళు కదలాలి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి. ఆ ఫ్లో వాళ్ళకి చాలా ఈజీగా ఉండాలి. మీరు మధ్యలో కట్ చేసేస్తే వాటికి కదలడానికి ఉండదు. వాళ్ళు ఉండే ల్యాండ్ పాకెట్స్ ఉండే కేజ్ కట్టేసినట్టు ఉంటుంది. అంటే మీరు బయటకు అది నేషనల్ పార్క్ అనే పిలుస్తారు, కానీ అది జూ యాక్చువల్లీ. ఇప్పుడు ఆ జూలో మనం టైగర్స్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. అవి కదిలితే ఒక ఫ్యామిలీ నుంచి ఉండే టైగర్ ఇంకో ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి కలుస్తుంది. బట్ లిమిటెడ్ టైగర్స్ అయ్యేసరికి బ్రీడింగ్ చేసుకున్నప్పుడు ఇన్ బ్రీడింగ్ జరుగుతుంది. అంటే బయోలాజికల్ బ్రదర్ సిస్టర్స్ వీళ్ళిద్దరి మధ్యలో బ్రీడింగ్ జరిగి ఆ స్పీసీస్ ఎండ్ అయిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఒకటి జెనెటిక్గా డెడ్ అయిపోతాయి, వాళ్ళు బ్రతికి తిరుగుతూనే ఉంటాయి కానీ వాళ్ళ జీన్స్ DNA మొత్తం క్లోజ్ అయిపోతుంది అలాంటి ఇన్ బ్రీడింగ్ జరిగితే. 2 ఎన్నో హెల్త్ కాంప్లికేషన్స్ తో పుడతాయి. 3వది బయట బ్యాక్టీరియాకి అంత రెసిస్టెంట్ గా ఉండవు, త్వరగా చనిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. దానివల్ల మీరు మీ స్వలాభం కోసం రాయి, కంకర, ఇసుక మాకు కావాలి,
మా బిల్డింగ్లు మేము కట్టాలి, పర్ స్క్వేర్ ఫీట్ 10,000కి అమ్మాలి మేము అని చెప్పి మీరు జంతువుల ప్రాణాలు ఇబ్బంది పెడుతుంటే ఎలా చెప్పండి మీరు? ఇది ఒక సగటు భారతీయుడి వాళ్ళ సిస్టమ్ని క్వశ్చన్ చేస్తున్న విషయం. ఇన్ఫాక్ట్ ఇక్కడతో అయిపోతుంది అనుకున్నా మనకు వచ్చే సమస్యలు. నేను చెప్తే మనం తినే ఫుడ్ నుంచి మనకి పెరిగే ఇన్ఫ్లేషన్ వరకు ప్రతి ఒక్క దానికి ఒక కనెక్షన్ ఉంది. ఈ రేంజ్లు కానీ మనం కొట్టేసి ఈ 100 మీటర్ రూల్ కానీ మనం తీసుకుంటే 90% ఆఫ్ ద మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో, సుమారు 11,000 మౌంటైన్స్, 12,000 మౌంటైన్స్లో ఈ రూల్ పాస్ కాకుండా, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ దాని మీద పడకుండా, మైనర్స్ మైనింగ్ చేసేసి, ఎవరికి ఇష్టం వచ్చిందో ఆడు లాగేసి, బిల్డింగ్ కానీ కట్టేసి, అక్కడ ఉండే రేంజెస్ని సిటీగా వాళ్ళు కానీ మార్చేస్తే, ఆ భూమి ఏదైతే ఉందో, ఆ ల్యాండ్ పాకెట్ ఏదైతే ఉందో, వాటర్ని ట్రీట్ చేసే విధానం మారిపోతుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంత పెద్ద రేంజ్ ఉంది కదా, 600-700 కిలోమీటర్ల వెడల్పు ఉండే ఒక రేంజ్, బ్యూటిఫుల్ రేంజ్. అది ఇన్ఫాక్ట్ హిమాలయాల కన్నా ఎత్తుగా ఉండేది. కాలక్రమేణా ఎరోడ్ అయిపోయి కొంచెం షార్ట్ అయినవి. బట్ ఇవాళ ఆ రేంజ్ మీద వాటర్ పడితే తల్లి నేచర్ ఏదైతే ఉంటుందో, నేచర్ మన తల్లితో ఊరికే పోల్చాం మనం. ఆ నీటిని తీసుకొని భూమిని బాగు చేస్తుంది. అదే ప్లేస్ లో బిల్డింగ్స్ ఉంటే ఈధర్ ఫ్లడ్డింగ్ ఉంటుంది లేదా డ్రౌట్ ఉంటుంది. ఎందుకంటే నేల మీద కాంక్రీట్ మీద వాటర్ ఎక్కువైతే దాన్ని ఫ్లడ్డింగ్ అంటారు. దాన్ని డ్రైనేజ్ లో ఫనల్ చేయాలి. తద్వారా భూమిలోకి వాటర్ ఫిల్ అవుతుంది, ఒక ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. ఏవైతే డ్రౌట్ సిచ్యువేషన్స్ ఉంటాయో మళ్ళీ మనం చూస్తాం. ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. నేచర్ ముందు మనం ఎన్ని కుప్పిగంతులు వేసినా, ఎన్ని లగ్జరీ అపార్ట్మెంట్లు, విల్లాలు దాని మీద కట్టినా ఒక్క చిటికి చాలు, ఒక్కటే చిటుక. ఈ కమర్షియల్ పైలట్స్ కి కోచింగ్ ఇచ్చే క్లాసుల్లో ఒక వర్డ్ పదే చెప్తుంటారు, పిఎన్ఆర్ అని. అంటే మీరు ఫ్లైట్ టికెట్ మీద చూసి ఆ పిఎన్ఆర్ కాదు, పాయింట్ ఆఫ్ నో రిటర్న్. ఫ్లైట్ లో ఒక ఫ్యూయల్ ఉంటుంది, పాయింట్ ఏ నుంచి పాయింట్ బి దాకా వెళ్ళాలి. ఒక పాయింట్ దాటేసిన తర్వాత ఏమైపోతుంది అంటే అది ఇదర్ పాయింట్ బికి వెళ్ళాలి లేదా ఇంకేదైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. కానీ ఈ పర్టికులర్ ఎక్కడైతే మొదలైందో అక్కడ రాలేదు. అక్కడ ఫ్లైట్లో ఉండే ఫ్యూయల్ దానికి సరిపోదు. దాని పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అంటారు. ఇర్రివర్సిబుల్ ఫ్లైట్ డిస్టెన్స్ వెళ్ళిపోయింది అది. అలాగే ఎకలాజికల్ పాయింట్ ఆఫ్ నో రిటర్న్ కి మనం వెళ్ళిపోకుండా ఉండాలంటే ఇవాళ మనం సుప్రీం కోర్టుని ప్రశ్నించాలి, అర్థించాలి, రిక్వెస్ట్ చేయాలి, అడగాలి, మాట్లాడాలి, వాయిస్ రేస్ చేయాలి. అది 0.00001% అయినా కూడా. नीचा से पत्थर मारामारी हो रही है, पत्थरों के लिए तो मारामारी हो रही है. आपस में लट फपेड़ा करे, हाथ पांव तोड़ा जाए आपस में एक दूसरा. जो खान मेरी है, वो खान मेरी है, ये खान मेरी है. ఎందుకంటే బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి వస్తున్న కొండలు ఇవి. దాన్ని మనం కుదిపేసి, చెరిపేసి, పెద్ద ఏం కట్టినా కూడా, కొండలు కొట్టేసి మనం బిల్డింగ్స్ కట్టొచ్చేమో, బిల్డింగ్లు కొట్టేసి కొండలు మళ్ళీ కట్టలేము మనం. కాంట్ ఎన్క్లేవ్ అని చెప్పి ఇలాగే ఇల్లీగల్ మైనింగ్ గట్రా చేసి అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఒకటి కట్టారు ఈ అరావలి ఎన్క్లేవ్ దగ్గర. తర్వాత కోర్టు బ్యాన్ చేశారని చెప్పి దాన్ని కొట్టి పడేశారు. ఇప్పుడు అక్కడ మళ్ళీ కొండలు మొలిచాయా? నేను ఇక్కడ డెవలప్మెంట్కి అగేన్స్ట్గా మాట్లాడలా, చేయాలి కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయాలి. ఆ రెడ్ లైన్ ఎక్కడ ఉంటుందంటే కనీసం మీరు 2 బిలియన్ సంవత్సరాల క్రితం ఉండే మౌంటైన్స్ మీరు టచ్ చేయకుండా మీరు చేసుకోండి అని నా అభిప్రాయం. అంతే సింపుల్గా చెప్పాలంటే. ఎందుకంటే మనందరం వీఆర్ పార్ట్ ఆఫ్ ఎ కాంక్రీట్ జంగల్. దాన్ని నేను డిస్కౌంట్ ఇవ్వట్లేదు దానికి. కానీ ఒక బ్యాలెన్స్తో చేయాలి. అడవి తల్లికి కానీ, భూమాతకు కానీ, జంతువులకు కానీ ఇబ్బంది కలగకుండా మనం చేయగలగాలి. ఏదైనా కో ఎగ్జిస్ట్ అయ్యేలా ఉండాలి. కనీసం జంతువుల్లో ఉందాం మనం. జంతువులు కూడా ఫుడ్ చైన్ ఉంటుంది. మీరు అడవిలో వదిలేసి చూడండి, అవి నాశనం చేసేసుకో అడవిని. పులి జింకనే తింటది, జింక ఆకులనే తింటది. అలా ఒక ఫ్లో ఉంటుంది. మీరు దాన్ని డిస్టర్బ్ చేస్తే, ఎకలాజికల్ బ్యాలెన్స్ కానీ, బయోడైవర్సిటీని కానీ మీరు డిస్టర్బ్ చేస్తే, వాటికి ఇల్లు ఉండకపోతే వాళ్ళు ఎక్కడికి వస్తాయి? మన ఉండే దగ్గరికి వచ్చేస్తాయి. తర్వాత మనమే వాటిని చంపేసి ఆత్మరక్షణ కోసం చెప్పి మనం మాట్లాడతాం మనం. ఇవాళ నేను అందుకే ఈ వీడియో మాధ్యమం ద్వారా ఒకటే పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. దయచేసి ఆ డెఫినేషన్ వెనక్కి తీసుకోండి. ఇది నేను ఒక్కడనే చెప్తే తీసుకుంటారని కాదు. నాలాగా కొన్ని లక్షల గొంతులు లేస్తున్నాయి ఈ దేశంలో. నేను మాట్లాడుతున్నానంటే నా ద్వారా మీరు మాట్లాడుతున్నట్టే. మన సైడ్ నుంచి మనం ఒక వాయిస్ రేస్ చేస్తున్నాం అంతే. అడవి జోలికి రావద్దు. మీరు దేనైనా టచ్ చేయండి కానీ అడవి తల్లి జోలికి రావద్దు. ముఖ్యంగా ఆరవల్లి కొండల దగ్గరికి. అరే మీరు డెఫినేషన్ టైట్గా పెట్టాలి. సుప్రీంకోర్టు మాకు మా ఇంటెంట్ కరెక్ట్గానే ఉందని చెప్పొచ్చు. కానీ 100 మీటర్స్ అబోవ్ మీన్ సీ లెవెల్కి 100 మీటర్స్ అబోవ్ ద నియరెస్ట్ ల్యాండ్కి చాలా తేడా ఉంది. ఆ నియరెస్ట్ ల్యాండ్ అంటే ఏది? దగ్గరగా ఉండే భూమి అంటే ఏంటది? ఆ పక్కన ఉండే ఇంకో చిన్న కొండ, లేదా దాని పక్కన లోతుగా ఉండే ఒక వ్యాలీయా, లేదా 2 కిలోమీటర్లు అవుతూ ఉండే ఒక రోడ్డా, లేదా దానికి 20 కిలోమీటర్లు ఉండే ఒక సీయా? ఎందుకంటే సీ అంటే క్లియర్గా రాయొచ్చు కదా, అబోవ్ మీన్ సీ లెవెల్ అని చెప్పి. ప్రపంచం అంతా ఒక స్టాండర్డ్ ఫాలో అవుతుంది కదా. ఒక హైట్ డిస్క్రైబ్ చేయాలంటే ఒక బిల్డింగ్ని అబోవ్ మీన్ సీ లెవెల్ అంటారు. ఎందుకంటే ప్రపంచం అంతా సీ లెవెల్ ఒకటే ఉంటుంది హైట్ వైజ్. గ్రావిటీ వల్ల దాని పుల్ చాలా ఈవెన్గా ఉంటుంది. మరి మీరు అంత డిస్టార్టెడ్ డెఫినేషన్ ఇస్తే దాన్ని వీళ్ళు వాడుకోరు, ఇల్లీగల్గా మైనింగ్ చేసేవాళ్ళు చెప్పి మీరు ఎలా ఎజ్యూమ్ చేసుకుంటారు? మీరే చెప్పండి. ఒకటి డెఫినేషన్ యూనిఫామ్ చేయాలి. 100 మీటర్స్ అబోవ్ మీన్ సీ లెవెల్. సింపుల్గా చెప్పాలంటే 12,000 కొండలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ రక్షణ ఉండేలా ఉండాలి. మీరు ఎంత టైట్గా పెట్టా, ఫుల్ స్టాప్లు, కామాలు ఎంత కరెక్ట్గా మీరు పెట్టినా కూడా అర్ధరాత్రి లారీలు వేసుకొని మైనింగ్ చేసి వెళ్ళిపోయే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఆ బ్యాచ్ను కూడా చూసుకోవడం కొంచెం పగడ్బందీగా బఫర్ జోన్ గట్రా పెట్టాలి. మీ రూలింగ్ ఎలా ఉండాలంటే దేశాన్ని ఇన్స్పైర్ చేసేలా ఉండాలి, లాఠీలు ఇరిగిపోయేలా ఉండాలి. ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్ ఒక భారతీయుడి నుంచి అంతే. దీని మీద మీరే ఉంటారు నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. సమర్థుడు నోరు మెదపకపోతే అసమర్థుడు రాజ్యాలు వెళ్తాడని చెప్పి అంటుంటారు. అలాంటి కొంతమంది అసమర్థులు డబ్బులు పాకెట్లో వేసుకోవడానికి మనం ఎందుకు కామ్గా ఉండాలి అనేది నా క్వశ్చన్ అంతే. అందుకని రాయండి కింద. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఇది ఏ సంవత్సరంలో ఫస్ట్ టైం ఎనాక్ట్ చేశారు? ఆప్షన్ ఏ is 1975, ఆప్షన్ బి is 1978, ఆప్షన్ సి is 1980,
ఆప్షన్ డి ఈజ్ 1992. మీకు సమాధానం తెలిసే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ వచ్చి మీరు ఈ ప్రశ్నలకు రోజు ఆన్సర్లు చూడడమే కాదు, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు మాట్లాడండి, మీరు బలంగా మాట్లాడండి, మీరు చెప్పాలంటే అది ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఈ టాపిక్ కూడా అక్కడ మీరు చెప్పిందే, దాని తర్వాత నేను చూసిందే. సో మీరు డిసైడ్ చేస్తారు రేపు మన ఛానల్లో ఏ వీడియో రావాలి అని. నేను ఏజూడ్ గ్లోబల్ అన్ఫిల్టర్డ్ అని చెప్పి మనకి 2 ఛానల్స్ ఉన్నాయి. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేయాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. వీఆర్ గ్రోయింగ్ హారిజాంటల్లీ, బీ ఎ పార్ట్ ఆఫ్ ద టైట్ నెట్ క్లబ్. నేను ఒకటే విషయం చెప్తుంటా, నా వాయిస్కి ఆ బేస్ అంటారు కదా, ఆ బేస్ మీరే. మీరు కొట్టే ప్రతి సబ్స్క్రైబ్ నా వాయిస్కి వెయిట్ని యాడ్ చేస్తుంటుంది. ఇలాంటి టాపిక్స్ మీద నేను మాట్లాడినప్పుడు ఆ 0.0000001% అంటున్నాను కదా, అందులో 1-2 జీరోలు మీరు తగ్గించారంటే ఆ పవర్ మీ చేతిలో ఉంది. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా, మీ ఆఫీస్ నుంచి కాలేజ్ నుంచి పని అయిపోయి వెనక్కి వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు నాకు కేటాయించండి చాలు, దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. ఈ వీడియో అమెరికాకి సంబంధించి ఎప్స్టీన్ ఫైల్స్ బయటకు రిలీజ్ అయినాయి. దానికి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా ఫుల్ క్లారిటీ ఇచ్చాను. ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు, ఇన్సూరెన్స్ అనే ఒక థీమ్ ఏదైతే ఉంటుందో మన అందరికీ కనెక్ట్ అయ్యే థీమ్ అది. దానికి సంబంధించి మనం ఓవర్లుక్ చేసే కొన్ని విషయాన్ని, మన లైఫ్లో మనల్ని ఇంపాక్ట్ చేసే విషయాన్ని డిస్కస్ చేసి ఒక వీడియో చేసి ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. రైజ్ అబౌవ్ హేట్. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.